హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే వెజ్ మంచూరియా. దానికి కావలసినవి చూద్దాం రండి. క్యాబేజీ, క్యారెట్ 2 తురుముకొని దాని నుంచి వాటర్ పిండేసి అందులోకి బాయిల్ చేసిన 2 పొటాటోలు మెత్తగా స్మాష్ చేసి వెయ్యాలి. అందులోనే ఉప్పు, కారం, కొన్ని పచ్చిమిర్చి, తర్వాత ఏమో 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్లు ఏమో కార్న్‌ఫ్లోరు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసి కలపాలి. వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. క్యాబేజీలో ఉన్న వాటరే సరిపోతుంది. దాన్ని కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు కలిపిన తర్వాత దాన్ని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని కొంచెం ఆ తడి ఆరిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి నూనె బాగా కాగాలి. కాగిన తర్వాత స్టవ్ ఫ్లేము సిమ్లో పెట్టేసి ఆ ఒక్కొక్క బాల్స్ వేసుకొని సిమ్లోనే రెడ్డిష్ వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి. ఒక బ్యాచ్ అయిన తర్వాత మరొక బ్యాచ్ వేసుకొని రెడ్డిష్ వచ్చినంత వరకు ఈవెన్గా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఆ మరొక బాండీ పెట్టుకొని అందులోని ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించాలి. వేయించిన దాంట్లోని బాగా దోరగా వేయించాలి. వేయించిన దాంట్లోని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఏమో 1 టేబుల్ స్పూన్ టమాటా సాసు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాసు, 1/2 టేబుల్ స్పూన్ ఏమో వెనిగరు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని వేయించాలి. వేయించిన దాంట్లోని చిన్ని గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి అది కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచిన బాల్స్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అవన్నీ యావరేజ్ మీద కలపాలి. కలిపిన దాన్ని కలిపేసి ఒక 5 నిమిషాలు ఉంచిన కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన వెజ్ మంచూరియా వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.